వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ అటుకులతో మిఠాయి గోరుమిటీలు చేసుకుందాం. 1 కప్పు అటుకులు, 1/2 కప్పు వేపుడు శనగపప్పు 2 వేపుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టాను, తీసుకుందాం. దోరగా ఏగనవసరం లేదు, కొంచెం వేడెక్కితే కట్టేసుకోవచ్చు. స్టవ్ వేడెక్కిని మనం ఈ అటుకులు శనగపప్పుని మిక్సీ పట్టుకుందాం. పిండిని మనం జల్లించుకుందాం. అలాగే 1 కప్పున్నర వరిపిండి కూడా పోస్తున్నాను. 1/2 కప్పు 3 కలిపి జల్లించుకుందాం. పిండి జల్లించడం అయిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఎక్కువ అవసరం ఉండదు, మనం మిఠాయి చేస్తాం కదా, కొద్దిగా సాల్ట్ సరిపోతుంది. 1 స్పూను నెయ్యి బాగా కాగించి పోస్తున్నాను. వేడిది వేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు బాగా కాగిన నీళ్ళు పోసుకోవచ్చు. ఒకసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుందాం. పిండికి తగిన నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుందాం. పిండి ఇంత గట్టిగా కలుపుకోవాలి. పిండి కలపటం అయిపోయింది. దీన్ని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. కొంచెం పిండి తీసుకుని మనం చపాతీ పీట మీద చపాతీలా చేసుకొని కట్ చేసుకుందాం. కర్రకి పీటకి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. రాసుకుని మనం చపాతీలా చేసుకుందాం. చపాతీ మాత్రం మందంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పీసులుగా కట్ చేసుకుందాం. వారి వేస్ట్ తీసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలి. వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అన్నీ కూడా ఈ సైజులో కట్ చేసుకుందాం. ఎన్నో ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ చపాతీలా చేసుకుని కట్ చేసుకుందాం. సగం పిండి మిఠాయికి సిఫ్ట్ చేసుకున్నాం కదా, మనం సగం పిండి గోరుమిటీలు చేసుకుందాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని లెక్కనికి ఇలా చేసి పక్కన పెట్టుకుని ఇలా చేసుకున్నాం కదా, చేతికి ఇలా ఆయిల్ రాసుకొని ఒక్కొక్కరికి తీసుకుని పలసగా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ కూడా ఇలా చేసుకుందాం. ఒక్కొక్కటి చూపిస్తాను. అవసరమైతే ఆయిల్ రాసుకుంటా. అలా చేసుకుందాం. అన్నీ చేయటం అయిపోయింది. వేపుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ కాగింది. మనం ముందుగా గోరుమిటీలు వేసుకుందాం. స్టవ్ లోనే పెట్టాను, హైలో వద్దు.
నూనె కాగే వరకు ఆయిల్లో పెట్టి తేగే వరకు తిప్పుకోవద్దు, అలా ఆగనిద్దాం. స్లోగా కదుపుకుందాం. ఇట్లా వేగిన తర్వాత తిప్పుకుందాం. మంట మీడియంలో పెట్టాను. స్టవ్ మీడియంలో పెట్టి వేపుకుంటే మంచి కలర్ వస్తాయి. ఇంకా అయిపోయినాయి, మనం తీసేసుకుందాం. స్టవ్ ఎప్పుడు మీడియంలో పెట్టుకుంటే పిండి అంతా బాగా ఏగిపోతుంది లోపల. తీసేసాక మళ్ళీ వేసుకుందాం. ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం ఆయిల్లో. కొంచెం ఏగే వరకు కదపొద్దు, కొంచెం సగం ఏగే వరకు కదుపుకోకూడదు. వేగిపోయినాయి, తీసేసుకుందాం. స్టవ్ చిమ్ములో పెట్టుకుని వేపుకుంటే మంచి కలర్ వస్తాయి. నూనె వాడాక వేసేసుకుందాం. వేసుకుని చిప్స్ ఈ కప్పుకి సరాసరి అయింది. అలాగే బెల్లం కూడా సరాసరి తీసుకున్నాను. ఇదే కప్పుకి వాటర్ పోస్తున్నాను. ఒక సగం వాటర్ పోస్తున్నాను, కప్పుతో సగం. స్టవ్ మీద పెట్టి వంటించి బెల్లం పెట్టాను పొయ్యి మీద. కదుపుకుందాం. ఇది జిగురు వచ్చేంత వరకు ఉడకాలి. మీడియంలో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఉడకాలి. పాకం ఇంకా ఉడికిపోవచ్చింది. బాగా ముదిరి పాకం పట్టుకోవాలి మిఠాయికి. చూసుకుందాం. ఇలా తీగ పాకం రావాలి. ఇలా ఉండవ్వాలి. ఇలా ఉండవ్వాలి. ఇలా నీళ్ళల్లో వేసుకుంటే గట్టిగా ఉండాలి. పాకం ఇందులో వేసేసుకోవచ్చు. కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి చిప్స్ వేసేసుకుందాం. కింద పెట్టు. స్టవ్ మీద కింద పెట్టుకుని చల్లారే వరకు కొంచెం అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. కదుపుకుంటూ ఉంటే పాకం బాగా పడుతుంది. కొంచెం చల్లారాక వేడి తగ్గాక ఇప్పుడు ఉండలు చేసుకుందాం. పళ్ళెంలో వేసేసాను. ఇప్పుడు మనం కొద్దిగా చేతులు తడుపుకోవాలి. నీళ్ళు పళ్ళెంలో వలపకుండా చేతులు తడుపుకొని ఇప్పుడు తీసుకుందాం. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. మనం చేసుకునే ಎಲ್ಲ పక్క పళ్ళెంలో వేసుకుంటే అదే పళ్ళెంలో అయితే అంటుకుపోతాయి. ఇలా వేసుకుని మనం ఉండని ఒకసారి ఇలా తిప్పేసుకుంటే రౌండ్గా వస్తాయి. కాసేపు చల్లారనిద్దాము. వేసి పెట్టుకుని గోరుమిటీలకి బెల్లం పాకం పట్టుకుందాం. ఆ గోరుమిటీలకి ఈ కప్పు బెల్లం పడుతుంది. అలాగే ఒక అరకప్పు వాటర్ పోసుకుందాం. కొద్దిగా పంచదార వేసుకుందాం. స్టవ్ మీద పెట్టి ఉడక మీద దాకా పెట్టాను. వేడెక్కేంత వరకు ఉంచుకుని అప్పుడు మీడియంలో పెట్టుకుందాం మంట. పాకం వేడెక్కాక మీడియంలో పెట్టుకుందాం. జిగురు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. ఉడికిపోయిందేమో చూసుకుందాం. పాకం ఇంతలాగా జిగురు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మనం మిఠాయికి ఎలా చేసుకున్నామో
గోరుమిటీలు కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు వేసి చూస్తాను. ఇలా ఉండైతే అయిపోయినట్టే. ఇలా ఉండయింది. ఇప్పుడు మనం యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే నువ్వులు కూడా వేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా ఉడికిపోయింది. నువ్వులు కలిపేసి స్టవ్ ఆపేసుకుని మనం ఇందులో గోరుమిటీలు 4 వేసుకుందాం. తక్కువ వేసుకుంటే బాగా పడుతుంది పాకం. మనం ఒక ఖాళీ పళ్ళానికి కొంచెం నూనె రాసుకుని ఇవి గోరుమిటీలు తీసి అందులో వేసేసుకుంటే చల్లారాక ఒక్కొక్కటిగా వచ్చేస్తాయి. పళ్ళాన్ని అప్పుడు అంటుకోవు. ఒక పళ్ళులో వేస్తున్నాను. అలా వేసుకోవాలి అన్నీ కూడా. మనం పళ్ళెంలో వేసుకున్నాం కదా, నట్ల కాడతోటి స్లోగా ఇలా తిప్పుకుంటే పాకం అంతా గోరుమిటీలకు పట్టించాలి. ఇరక్కుండా తిప్పుకోవాలి. అటుకులతోటి గోరుమిటీలు మిఠాయి రెడీ అయిపోయినాయి. ఈ మిఠాయి చాలా గట్టిగా కుదిరింది. పాకం బాగా కుదిరింది. గోరుమిటీలు కూడా చాలా గుల్లగా ఉన్నాయి. ఈ అటుకులతోటి చాలా టేస్ట్గా ఉంటాయి. గోరుమిటీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. బాగా క్రిస్పీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.